అరే తోటికోడలు గారు, బాగానే ఫైటింగ్ చేస్తున్నారే. మీరు కేవలం ఒక టీచర్ కదా, మీరెలా ఫైట్ చేయగలుగుతారు? ఒకవేళ ఈ ఫైటింగ్ లో కళ్ళజోడు పగిలిందంటే అప్పుడు నిన్ను గాని వేరే వాళ్ళని గాని చూసుకోలేవు. నువ్వేం తెలుసుకోగలిగినా లేకపోయినా, ఏవైనా చూడగలిగినా లేకపోయినా, అరే ఒక్కటి మాత్రం జాగ్రత్తగా చూసుకో, అదే టైం. ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గరున్న 24 గంటలు అయిపోతున్నాయి. వద్దు, చాలా కరెక్ట్ గా చెప్పింది. అరే ఇక్కడ నిలబడి చూస్తూ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు ప్రజ్ఞ? నీ రూమ్ కి పరిగెత్తు, నీ ప్యాకింగ్ మొదలు పెట్టు. ఎందుకంటే రేపు ఉదయాన్నే నీకు వీడ్కోలు జరగబోతుంది. ఇటు నీ ఈ వీడ్కోలుని నువ్వు ఆపలేవు, నీ సీడీ కూడా ఆపలేదు. వద్దు ప్లీజ్, ప్లీజ్ అక్క, అక్క. ఓహో ప్రజ్ఞ, ఆపు ఏడవకు. ఇంకేం చేస్తావులే, ఏడవడం తప్ప నీ దగ్గర ఇంకే ఉంది? పాపం, తన దగ్గర ఒక్క ప్రూఫ్ ఉంది, ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడేం చేస్తావు? అభికి చెప్పేస్తావా నువ్వు ఇదంతా చేసింది మేమేనని? అయినా అసలు ఇదెలా చెప్పగలవు? నీ దగ్గర ఏ ప్రూఫ్ లేదు కదా. ఒకవేళ నువ్వు చెప్పినా కూడా ఇదే అంటారు కదా, తనని తను నిరూపించుకోలేక అనవసరంగా మా వైపు వేలు చూపిస్తుందని. సో సాడ్ కదా. అభికి చెప్పేస్తావా నువ్వు ఇదంతా చేసింది మేమేనని? అయినా అసలు ఇదెలా చెప్పగలవు? నీ దగ్గర ఏ ప్రూఫ్ లేదు కదా. ఒకవేళ నువ్వు చెప్పినా కూడా ఇదే అంటారు కదా, తనని తను నిరూపించుకోలేక అనవసరంగా మా వైపు వేలు చూపిస్తుందని. మీ నాన్నమ్మ గారి రిపోర్ట్స్ చూశాను, ఆవిడ బానే రికవర్ అవుతున్నారు. డాక్టర్, తను ఎప్పటికి స్పృహలోకి వస్తుంది? స్పృహలోకి రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఒకవేళ స్పృహలోకి వచ్చినా మళ్ళీ కోల్పోయే అవకాశం ఉంది, ఎందుకంటే ఆవిడ చాలా బలహీనంగా ఉంది కనుక. దట్స్ వై సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. అందుకే మాకంటే మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, బాయ్. హలో హలో చెప్పడానికి ఫోన్ చేయలేదు. నేను ప్రజ్ఞకి ఇచ్చిన 24 గంటల టైం ఆల్మోస్ట్ అయిపోవచ్చిందని చెప్పడానికి చేశాను. నేను ఏ విధంగా చెప్పాను, 24 గంటల్లో తను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోలేకపోతే నువ్వు తనని ఇంట్లోంచి తీసుకెళ్ళాలి అని, ఆ తర్వాత మీ ఇద్దరూ నాకు ఎప్పటికీ మొహం చూపించకూడదని అది చెప్పడానికి చేశాను. పెద్దొచ్చిందమ్మా ఇంటి మీద పెత్తనం చేయడానికి. ఇంకాసేపట్లో తనే ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. ఇంకెంత, ఇంకొంచెం సేపు, ఇక నేనే ఇంట్లో కోడలు నంబర్ 1 అవుతాను.
ఇప్పటికి నా పగ పూర్తవుతుంది. ఆ కళ్ళు జుడు అన్నయ్య లైఫ్ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఇంకెంత, ఒక్కసారి తను అభి లైఫ్ లోంచి దూరంగా వెళ్ళిపోతే చాలు. ఇక నన్ను అభి లైఫ్ లో ఎంటర్ కావడానికి ఎవ్వరూ ఆపలేరు. ప్రజ్ఞ, 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 ప్రజ్ఞ. ఇక కేవలం నీ దగ్గర ఒక్క నిమిషం మాత్రమే టైం ఉంది. అందుకే నువ్వేం చెప్పాలనుకున్నావో అది చెప్పేసాయి. నీ దగ్గర ఎలాగో సాక్ష్యం ఉండదు, నీ కోసం గాని నాన్నమ్మ నమ్మకం కోసం గాని. కేవలం అన్ని మాటలే, పెళ్లి, సంస్కారం, కుంకుమ అండ్ ఆల్ దాట్. అందుకే నువ్వు ఏదైతే స్పీచ్ తయారు చేశావో అది ఇప్పుడే చెప్పేసాయి. ఎందుకంటే 15 సెకండ్ల తర్వాత నేను ఇంకేమీ వినను. టిక్ టిక్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. నీ టైం అయిపోయింది. ఇట్స్ ఓవర్. ప్రవీణ్, త్వరగా డ్రైవ్ చేయి. గాడ్ నోస్ అక్కడ ఏం జరుగుతుందో. బుల్బుల్, అసలు విషయం ఏంటి? ప్రజ్ఞోదంతో మాట్లాడావా? తనకి ప్రూఫ్ ఏమైనా దొరికిందా? అందుకే నేను స్పీడ్ గా డ్రైవ్ చేయమంటున్నాను. అక్కడున్న మనుషుల నిజ స్వరూపం తెలుసుకోవాలనుకుంటున్నాను. మా అక్క మీద అంత నీచమైన అభాండం మోపిన వాళ్ళెవరో తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ప్రజ్ఞోదరికి తెలుసు అనమాట ఇదంతా ఎవరు చేశారు అని. అవును ప్రవీణ్, నిన్న రాత్రి నేను అక్కతో మాట్లాడాను. అక్క ఆ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ ని చూసింది. ఎవరెవరైతే అంత నీచమైన ఎంఎంఎస్ ని తయారు చేశారో ఆ ఫుటేజ్ లో ఉన్నారని తెలిసింది. అందుకే అక్క ఆ సీసీటీవీ ఫుటేజ్ ఒక సీడీ తయారు చేసింది. ఎవరైతే మా అక్క మీద ఇంత నీచమైన నింద వేశారో ఇప్పుడు నేను చూస్తాను వాళ్ళు పేరు కాపాడుకోవడానికి ఏమేం చేస్తారు. నువ్వు కాస్త స్పీడ్ గా పోనివ్వు. నేను వీలైనంత త్వరగా అక్కడికి వెళ్ళాలి. బుల్బుల్, రిలాక్స్. ముందు మనం అక్కడికి చేరుకోవాలి. ఆ తర్వాత ప్రజ్ఞోదన ఆ సాక్ష్యం చూపించాలి. వచ్చేసాం, పద. సో మిస్ రైట్ షీస్, నువ్వు ఇన్నోసెంట్ అని ప్రూఫ్ తీసుకొస్తానని ఏవోవో చెప్పావు కదా. ఆయన మాటలు చాలా గొప్పగా చెప్తావు నువ్వు, కానీ ఈరోజు ప్రూఫ్ తీసుకురావడంలో మాత్రం చాలా స్లో అయ్యావు. ఆలియా, నాకేమనిపిస్తుందంటే ప్రజ్ఞ ఓడిపోయినట్టుంది. అరే అలా కాదు, అదేంటంటే తను ప్రూఫ్లు తయారు చేసే మెషిన్ పాడైపోయిందనుకుంటా. లేకపోతే ఈ పాటికి 2-3 ప్రూఫ్లు తయారు చేసుండేది. అంతేనా ప్రజ్ఞ? ఇప్పుడు నువ్వు నోరు మూసుకున్నావేంటి? ఏం మాట్లాడవే? అత్తయ్యగారు, ఇది పెద్ద తుఫాను ముందుండే మౌనం అంతే. నాకేమనిపిస్తుందంటే ఏదో కొత్త సాక్ష్యం తెస్తుందనుకుంటాను. ఒకవేళ సాక్ష్యం ఉంది అంటే అది చాలా పెద్ద సాక్ష్యం కావాల్సిందే. అరే, నింద పెద్దదైతే సాక్ష్యం కూడా పెద్దది కావాల్సిందే కదా మరి.
ప్రజ్ఞ నీ ఆశ ఇక సీడి రెండూ విరిగిపోయాయి. నువ్వు ఇప్పుడేం చేస్తావు? నీకు నచ్చింది చెయ్యి. పొరపాటును కూడా నా పేరు కానీ ఇంకెవరి పేర్లు కానీ చెప్పొద్దు. అదేంటంటే సాక్ష్యాలు లేకుండా మా పేర్లు చెప్పినా కూడా నువ్వే ఇరుక్కుంటావు. నువ్వు నిరూపించుకోలేవు. కానీ ఒకటి, నీదు నిరూపిస్తాను. నీకేం సాక్ష్యం దొరకలేదు కాబట్టి నువ్వు ఇంటి వాళ్ళ పేర్లు చెప్తున్నావని. ఇప్పుడు అభి లైఫ్లో నువ్వు ఉండలేకపోగా నన్ను కూడా వేరు చేయాలని చూస్తున్నావని. అభి దృష్టిలో నువ్వెప్పుడో దిగుజారిపోయావు. ఇప్పుడు ఏమాత్రమైనా మిగిలుంటే దాన్ని కాపాడుకో. సో ఇంట్లోంచి వెళ్ళిపో. గుర్తుంది కదా? పేర్లు చెప్పొద్దు. బుల్బుల్ నవ్వు, మీరిద్దరూ మళ్ళీ ఏదైనా కొత్త డ్రామా చేయడానికి వచ్చారా? హౌ డేర్ యు ఎంటర్ దిస్ హౌస్ అగైన్? వాళ్ళని నేనే రమ్మన్నాను. తను ఏం చేయాలనుకున్నా, ఏం మాట్లాడాలనుకున్నా అందరి ముందే జరగాలని. ఎందుకంటే అంతా అయిన తర్వాత నా ఇంటికి వచ్చి నా తప్పని ఎవరు అనుకుంటూ ఉండాలి. అక్క ఏంటిది? నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? చెప్పవచ్చు కదా సీడీ ఉందని, అందులో ప్రూఫ్ ఉందని. చూడు, ఎవరైతే అంత నీచమైన ఎంఎంఎస్ ని తయారు చేశారో నువ్వు వాళ్ళ పేర్లు చెప్పే. ఇంకా ఆలోచిస్తావెందుకు? ప్లీజ్ చెప్పే అక్క వాళ్ళకి. చెప్పక్క, ఇదంతా ఎవరు కావాలని చేశారో చెప్పు. ప్లీజ్ అక్క మాట్లాడు. ఏదో ఒకటి చెప్పక్క ప్లీజ్. నేను చెప్తాను అదెవరో. అది నేనే. అది నేనే అభి. అందులో ప్రజ్ఞని ఇరికించాను. ఎందుకంటే ప్రజ్ఞ అంటే నాకు అసూయ. నేను తనని అభి భార్యగా ఈ ఇంటి కోడలుగా చూడలేకపోతున్నాను. అందుకే పగ తీర్చుకున్నాను. యూ డోంట్ హ్యావ్ టు డూ దిస్ తను. అనయ్య, అసలు నిజం ఏంటంటే తన్ని ఇందులో నేనే ఇరికించాను. అయినా నేనేమి జస్టిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తను నాకు చేసిన అన్యాయానికి నేను తనని అసహ్యించుకుంటున్నాను. తను ఇంట్లో ఉంటే నేను చూడలేను. అందుకే ఇంట్లోంచి వెళ్ళగొట్టాలనుకున్నాను. అరే మీరిద్దరు అసలు ఏం చేస్తున్నారు? ఈ నింద మీ నెత్తి మీద ఎందుకు వేసుకుంటున్నారు? అభి, ఇందులో వీళ్ళు చేసిందేమీ లేదు. ఇదంతా నేనే స్వయంగా చేశాను. నీకు తెలుసు కదా, రాజ్ తన వల్లే జైలుకి వెళ్లారు. అందుకే పగ తీర్చుకోవాలనుకున్నా. అంతకన్నా ఏం లేదు. లేదు లేదు అభి, ఇదంతా నేనే చేశాను. అరే, పార్టీలో మందు తాగి అసలు నన్నెంత అవమానించింది. నేనెలా మర్చిపోగలను? అరే అత్తయ్య గారు, మీరెందుకు ఇలా చేస్తున్నారు? నేను చేసిన తప్పుని మీరెందుకు మీ మీద వేసుకుంటున్నారు? అరే నువ్వు నోరు మూసుకో. అభి, ఇదంతా నేనే చేశాను. లేదు, నేను చేశాను. షటప్ ఆలియా, ఇది నేనే చేశాను. ప్లీజ్, నేనే చేశాను. నేను చెప్తున్నాను కదా నేనే చేశానని. మీ ఇద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? ఇదంతా నేనే చేశాను కదా. అరే లేదు అభి, ఇదంతా నేనే చేశాను. నా మాట నమ్మో. Can you guys stop it? ఏం జరుగుతోంది ఇక్కడ? ఏం మాట్లాడుతున్నారు మీరంతా? అదే తనేం చెప్పబోతుందో అదే చెప్తున్నాను. ఎందుకింత కంగారు పడుతున్నావు? కాసేపట్లో తనిదే చెప్పబోతుంది. ప్రూఫ్ తేలేకపోయింది కదా. ఇప్పుడు మొత్తం బ్లేమ్ మా మీదే వేస్తుంది కదా. తను మమ్మల్ని బ్లేమ్ చేసే కంటే ముందే మేమే మమ్మల్ని బ్లేమ్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది కదా. ఏంటి, ఇదే కదా నువ్వు చేసేది? నీ బ్లేమ్ వేరే వాళ్ళ మీద వేస్తావు. ఇదే కదా నువ్వు కోరుకునేది. సరే, ఒక పని చేద్దాం, ఇలాగే చేసి చూద్దాం. సరేనా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇదే కదా నువ్వు చెప్పాలనుకుంటుంది. ఆ రోజు రాత్రి యాక్చువల్లీ సురేష్ ఇంట్లోకి రానే లేదు. రెండోదేం చెప్తావంటే నువ్వు ఇక్కడ లేనే లేవు అన్నయ్య కాన్సెప్ట్ కి వెళ్ళావు, రైట్? ఇది కూడా కుదరలేదు. ఇది బెటర్ అనుకుంటా. నువ్వు ఇది చెప్పాలనుకుంటున్నావు కదా. ఆ రోజు రాత్రి ఆ వీడియోలో నువ్వు కాదు కానీ మాలో ఎవరో ఒకరు ఉంటారు. చెప్పే ఇది. పోనీ ఇంకొకటి చెప్పు. ప్రపంచం మొత్తంలో నీకంటే గొప్ప సంస్కారి శీలవతి ఇంకెవరు ఉండరు. మిగతా అందరు అమ్మాయిలు, అందరూ ఆడవాళ్లు క్యారెక్టర్ లెస్ అని చెప్పేసే. నువ్వు తప్ప, అంతే కదా? అక్క,
వీళ్ళంతా ఏం మాట్లాడుతున్నారు? నువ్వెందుకు చెప్పడం లేదు నీ దగ్గర ప్రూఫ్ ఉందని? దానిలో ఆ వీడియో సేవ్ అయిందని. నీ మీద నింద మోపింది ఎవరో చెప్పే అక్క వాళ్ళకి. నువ్వెందుకు చూపించడం లేదు? చూపించి, నా దగ్గర సీడీ లేదు. అక్క, ఆ సీడీ నిన్న రాత్రి ఎవరో ఆ సీడీని దొంగతనం చేశారు. బావగారు, నన్ను నమ్మండి ప్లీజ్. అక్క దగ్గర ఆ ప్రూఫ్ ఉండాలి, ఆ సీడీ ఉండాలి. ఎవరో దాన్ని దొంగతనం చేశారు. ఆ సీడీ మీ దాకా రాకూడదని. ప్లీజ్ బావగారు, నన్ను నమ్మండి ప్లీజ్. అక్క ప్లీజ్, నువ్వు ఆయనకి చెప్పు నిజమేంటో. ఆ ప్రూఫ్ నీ దగ్గర ఉండాలని చెప్పు. ఆ సీడీ నీ దగ్గర ఉండాలని. మరి ప్లీజ్. అరే తనేం చెప్తుంది? సిగ్గుతో కళ్ళెత్తి చూడలేకపోతుంది. ఇంకా ఏం మాట్లాడుతుంది? ఇక నువ్వు ఈ విషయంలో దూరంగా ఉండడమే మంచిది. మా ఇంట్లో చాలా డ్రామాలు చేశావు. ఇంకా డ్రామాలు అవసరం లేదు. చూసావా అభి, నువ్వు ఒకతేమో ఒకరి భర్తని మోసం చేసింది. దాన్ని ఎవరు వెనకేసుకొస్తున్నారంటే తను వేరొకరి భర్తని వశం చేసుకున్నది వెనకేసుకొస్తుంది. అసలు వీళ్ళ ఫ్యామిలీ అలాంటిది. మొన్నేమో వీళ్ళమ్మ వచ్చింది చెప్పడానికి, ఇప్పుడు ఏమొచ్చింది? మీరెలా అంటే నేను ఊరుకోను. మా అమ్మ గురించి ఏం మాట్లాడకండి. బుల్బుల్, ఇక నువ్వు మాట్లాడకు. చేసేది వెదో పనులు, మళ్ళీ పైనుంచి మేకపోతు గాంభీర్యం. ఆ సామెత అందరికీ తెలుసుగా. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడని. కానీ ఇక్కడ ఇద్దరిద్దరు అక్క చెల్లెళ్ళున్నారు. ఈ కాపండి వదినా. ఇక ఇప్పుడు ఎవ్వరూ ఏం మాట్లాడొద్దు. ఎందుకంటే చెప్పాల్సింది తను మాట్లాడకుండా అక్కడ నిలబడుందే. కానీ ఇప్పుడు చివరిసారిగా మళ్ళీ అడుగుతున్నాను, ఏమైనా ప్రూఫ్ ఉందా నీ దగ్గర? నేను అడుగుతుంది నిన్నే, ఏదైనా ప్రూఫ్ ఉందా నీ దగ్గర? లేదు. కానీ చాలు. నేను చెప్పాను కదా 24 గంటల తర్వాత నేనేం వినను, కేవలం ప్రూఫే చూస్తాను అని. 24 గంటలు గడిచిపోయా, ఏ ప్రూఫ్ లేదు నీ దగ్గర. అందుకని నేను 24 గంటల క్రితం నేను ఏం చేయాలనుకున్నాను ఇప్పుడు అదే చేస్తాను. బావగారు ప్లీజ్, నన్ను నమ్మండి. అక్క సంగతి నాకు బాగా తెలుసు. తను ఎప్పుడు అబద్ధం చెప్పదు. తను తప్పు చేయలేదని చెప్తుందంటే తను ఖచ్చితంగా తప్పు చేయలేదు. బావగారు ప్లీజ్. కాపు. ఇప్పుడు నేను ఇంకెవరి మాట వినను. ఇప్పుడు నేను చెప్తాను, మీరందరూ వింటారు. ఇక నేను మీ అక్కయ్య విషయానికి వస్తే, మీ అక్కకి 24 గంటల టైం ఇచ్చేంతానని ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవడానికి. కానీ తను ఎలాంటి ప్రూఫ్ తీసుకురాలేకపోయింది. అంటే దాని అర్థం ఆ ఎంఎంఎస్ లో ఏదైతే నేను చూశాను అదంతా నిజమేనని, అదంతా రియలేనని. నా దగ్గర ఏ ప్రూఫ్ లేదు. ఒకవేళ ఉన్నా కూడా మీరు నా మాట అస్సలు నమ్మేవారు కాదు. ఎందుకంటే మీరు కోరుకునేది ఒక్కటే, నేను తప్పు అని నిరూపణ అవ్వాలి. నేను మోసగత్తెనని మీరు నమ్ముతున్నారు. క్యారెక్టర్ లెస్ నని నమ్ముతున్నారు. మీకు దీనివల్ల సంతోషంగా ఉంటే అలాగే ఉండనివ్వండి. ఆ వీడియో, ఆ ఎంఎంఎస్ రియల్ అని నమ్మండి, నిజమని నమ్మండి. మీరు మీ నిర్ణయాన్ని చెప్పారు కదా. నేను ప్రూఫ్ చూపించి నన్ను నేను నిరూపించుకోలేదు అంటే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని. కానీ మీ మీద, మీ కుటుంబం మీద ఏదైతే మచ్చపడిందో అది ఎప్పటికీ కనిపించదు. ఇదంతా ఏంటి? ఇదంతా తప్పైనప్పుడు నువ్వు చెప్పక్కయ్యా, నువ్వు దోషివి కాదని. నేను దోషినే బుల్బుల్, నేను దోషినే. నా తప్పేంటంటే నన్ను నేను నిర్దోషిగా నిరూపించుకోలేకపోయాను. బుల్బుల్ ఏమీ దొరకదు. నీతి నిజాయితీ పరులం అయితే నాకేం దొరికింది? ఇవాళ నేను ఇక్కడ ఇలా ఒక్కదానిగా నిలబడ్డాను కదా. అసలు నేనేమనుకున్నానంటే
సత్యానికి తోడుగా ఉంటే ఏదో ఒక రోజు అన్ని చక్కబడతాయని. కానీ అలా కానే కాదు కదా బుల్బుల్. నేను అందరికీ చెప్పి చెప్పి అలసిపోయాను. నేను మోసకత్తని కాదు, ఏ తప్పు చేయలేదని. ఎవరు నా మాట నమ్మడం లేదు. నేనిక ఏవి పట్టించుకోను. ఎవరు నా మాట నమ్మినా నమ్మకపోయినా పర్వాలేదు. జరిగింది చాలు. అమ్మ అంటూ ఉండేది కదా బుల్బుల్, కళ్ళు కళ్ళు మనసుకు అద్దం లాంటివని. కానీ ఇక్కడ అలాంటిదేమీ లేదు. ఈయనక కళ్ళల్లో నా మనసులో ఉన్న నిజం కాదు, మోసం కనిపిస్తోంది బుల్బుల్. ఎలాంటి మోసం అంటే, దాన్ని దూరం చేయాలంటే నా దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేదు. ప్రజ్ఞ